మీరు మీ కోళ్ళకి మొక్కజొన్న పెట్టకపోతే ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను. మొక్కజొన్న తోటలో పాలినేషన్ కోసం మేల్స్ అండ్ ఫీమేల్స్ మొక్కలనేవి వేస్తారంట. ఫీమేల్స్ మొక్కలతో పోల్చుకుంటే మేల్స్ మొక్కలనేవి కొంచెం ఫాస్ట్‌గా ఎదుగుతాయి. అలా ఎదిగినటువంటి మేల్స్ మొక్కల్ని కట్ చేసి బఫెలోస్‌కి ఫీడ్ కింద యూజ్ చేస్తారని చెప్తున్నారు. మనం మాత్రం వాటికి ఉన్నటువంటి కణుకులను తీసి కోళ్ళకి ఫీడ్ కింద వేద్దాం కదా అని మనం కూడా వెళ్ళాం. ఆ మొక్కజొన్న కణుకులు తీసుకుని పైన ఉన్నటువంటి తొక్క తీసేసి కణుకులను సపరేట్ చేసి చాక్ తీసుకుని వాటిని నీట్‌గా గింజలనైతే తీసేసాము. అలా తీసి డైరెక్ట్‌గా కోళ్ళకి వేసేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదా మీరు ఇస్తున్నటువంటి ఫీడ్‌లో కలిపినా ఎటువంటి పర్లేదు. మెయిన్‌గా ఈ మొక్కజొన్నలో హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండడం వల్ల కోళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ గెయిన్ అవ్వడమే కాకుండా కోళ్ళలో ఉన్నటువంటి ఎగ్ ప్రొడక్షన్ అదే విధంగా ఎగ్ యొక్క సైజు కూడా పెరుగుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎనర్జీ సోర్స్ కూడా పెరుగుతుంది. మీట్ అండ్ ఎగ్ టేస్ట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం ఇస్తున్నటువంటి ఫీడ్ ఫార్ములాను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఒకటా రెండా ఈ మొక్కజొన్నలు పెట్టడం వల్ల కోళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఫామ్లో కోళ్ళని ఓన్లీ ఆర్గానిక్ వేలో మాత్రమే పెంచడం జరుగుతుంది. ఎవరికైనా మీట్ అండ్ ఎగ్స్ కావాలి అంటే వెంటనే నాకు DM చేయండి.